man, I want a pastor, I want somebody who reads the Bible, I want a leader in my family. ఇంకా లిస్ట్ గోస్ ఆన్ కదా. ఇవన్నీ అడుగుతున్నారు. పాపం ఎవరు డబ్బులు అడగట్లేదు, ఎంత స్థాయి అడగట్లేదు అనుకుంటున్నాను నేనైతే, అట్లీస్ట్ ఇన్ హర్ చర్చ్. కానీ ఇట్లా ఉండాలని అనుకుంటున్నారు. కరెక్ట్గా అట్లాంటి ప్రపోజలే వస్తుంది, అట్లాంటి ప్రపోజలే వస్తుంది. వీళ్ళేమనుకుంటారు, దిస్ ఇస్ మై ఆన్సర్డ్ ప్రేయర్. నేను ఏదైతే లిస్ట్ రాసుకున్నాను, నేను ఏదైతే అనుకున్నానో అదే వచ్చేసింది, ఐఎమ్ హ్యాపీ అని అనుకుంటారు. కానీ నిజంగా అది దేవుని చిత్తమో, పేరుకి పాస్టరేమో, పేరుకి సేవకులేమో, పేరుకి లేకపోతే వాళ్ళు దైవభక్తి కలిగినట్టు చూపిస్తున్నారేమో, నటిస్తున్నారేమో, హూ నోస్ దర్ ఇన్ సైడ్ లైఫ్. అందుకనే నా దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు నేను ఒక్కటే అంటాను, నా మాట కాదు, మీ మాట కాదు, దేవుని చిత్తాన్ని అడగండి. దేవుడు ఎస్ అంటున్నాడా, దేవుడు ఓకే అంటున్నాడా, దేవుడు తన వాగ్దానాలు ఇచ్చి ఆయన సన్నిధిలో ఉపవాసం. పెళ్ళి అనేది చిన్న విషయం కాదు. మోకరించండి, ఉపవాసం ఉండండి, వారం ఉంటారు, ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఓకే అంటేనే ముందుకు వెళ్ళండి అని ఎన్నోసార్లు చెప్పాల్సి వస్తుందండి.